నన్ను గురించి పరిచయం చేసుకోవడానికి కొన్ని మాటలు మీతో పంచుకుంటాను. నేను పుట్టింది పెరిగింది గుంటూరు జిల్లా మంగళగిరి దగ్గర బాబూజీ నగర్ బేతపూడి అనే ఒక చిన్న పల్లెటూరులో నేను పుట్టాను. మా తల్లిదండ్రులు నామకార్థ క్రైస్తవులు, రోమన్ క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్. మా నాన్న పేరు మరియదాసు. రోమన్ క్యాథలిక్స్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా పేర్లు ఉంటాయి కదా, మరియదాసు, రాయప్ప, చిన్నప్ప, ఈ పేర్లు ఉంటాయి కదా. మా నాన్నగారి పేరు మరియదాసు. మరియదాసుగా ఉన్నంతకాలం మా నాన్న దేవదాసుగా బ్రతికేవాడు. మా ఊళ్ళోనే తాగుబోతుల సంఘానికి ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ అన్నీ మా నాన్న. భయంకరమైన తాగుబోతు. రోజు పొద్దున్నే పల్లెటూరులో తాటి చెట్లు ఉంటాయి కదా, మొహం కడుక్కోకుండా పోయి కళ్ళు తాగేవాడట. ఎవరైనా వచ్చి ఒరే దాస తాగితే తాగేవు, కానీ మొహం కడుక్కొని దగ్గర కళ్ళు అంటే పెదకులు అడుగులో మొహం కడుక్కొని తాగేవాడంట. అట్లా విపరీతంగా త్రాగుతూ ఉండేవాడు. మా అమ్మ కాస్త కొంచెం భక్తి కలిగింది. మా అమ్మ పేరు విజయమ్మ. మా నాన్నగారికి ఒక చిన్న గవర్నమెంట్ ఉద్యోగం, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో వర్కర్గా పనిచేసేవాళ్ళు. అమరావతి దగ్గర అత్తలూరు అనే ప్రాంతానికి మా నాన్న ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళి అక్కడ ఉద్యోగం చేస్తున్నప్పుడు దైవజనులు యేసన్న గారు మా ప్రాంతానికి రావడం, దేవుని వాక్యాన్ని వినిపించడం. ఏ రోజైతే ఆయన దేవుని వాక్యం విన్నారో ఆ వాక్యం విన్న ఆ మొదటి రోజే మరియదాసు మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని క్రీస్తు దాసుగా మారిపోయాడు. అమ్మ నాన్న ఇద్దరు ప్రభు కృపను బట్టి రక్షణ పొందారు. మా నాన్నకి 6, నేను 3వ వాడిని. అయితే మా తల్లిదండ్రులు రక్షణ పొందినప్పటి నుండి దేవా మా కలిగిన రక్షణ మా పిల్లలు కూడా కలగాలి అని చెప్పి ప్రతిరోజు వారి కుటుంబ ప్రార్థన చేసేవాడు. ఆయన త్రాగుబోతుగా లోకంలో ఉన్నప్పుడు లోకానికి ఎంత బానిస అయ్యాడో, ప్రభుతో తిరిగిన తర్వాత భక్తికి యేసుక్రీస్తు వారికి అంతకి మించిన బానిసగా బ్రతకడానికి దేవుడు కృప చూపించాడు. అంటే లోకంలో ఉన్నప్పుడు లోకంతో ఎంత మమేకమయ్యి లోకానుసారిగా బ్రతికేటువంటి వాడో, ఎప్పుడైతే వాక్యం తన దగ్గరకు వచ్చిందో, దేవుడు తనను పట్టుకున్నాడో, అంతకంటే మరెక్కువ స్థాయిలో ప్రభు కొరకు బ్రతకటం ప్రారంభించారు. ఆయన అమ్మ నాన్న భక్తిని గురించి ఒక మాట చెప్పాలంటే, వాళ్ళు రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో ఆ రోజుల్లో ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వరకు, 8:30-9 గంటల వరకు ప్రతిరోజు కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరిగేది. ఆ రోజుల్లో ప్రత్యేకంగా ఆంధ్ర ప్రాంతంలో కానీ, అంటే మనకు తెలిసి ఆంధ్ర ప్రాంతంలో సాయంత్రం 7 అయిందంటే 7:05 కల్లా రేడియోలు ఏమొచ్చేదమ్మా చెప్పండి కదా, విశ్వవాణి, ప్రేమధార, ఈ కార్యక్రమాలు వచ్చేవి కదా. 7:05 అయిందంటే చాపలేసేవాళ్ళు, రేడియో పెట్టేవాళ్ళు, రేడియో ఆన్ చేసేవాళ్ళు. ఇవి శుభ్రంగా ఆ రేడియో చుట్టూతో కూర్చొని వాక్యం వినేటువంటి వాళ్ళు. ఆ రోజుల్లో మమ్మల్ని చూసి మా ఊర్లో ఏమనేవాళ్ళు అంటే, బైబిల్లో ఒక మాట రాసి ఉంటుంది కదా, భోజనపు బల్ల చుట్టూతా నీ పిల్లలు ఒలివ మొక్కల్లా కూర్చుంటారు అని ఉంటుంది కదా. మమ్మల్ని చూసి అనేవాళ్ళు, మీ పిల్లలు రేడియో చుట్టూతా ఒలివ మొక్కల్లా కూర్చున్నారయ్యా. ఆ చుట్టూతా మధ్యలో రేడియో ఉండేది, వీళ్ళంతా చుట్టూతా. ఒకప్పుడు ఎక్కువ శాతం మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా సాయంత్రం ఏంటంటే రేడియో వాక్యం వినేవాళ్ళు. కొంచెం నాగరికత పెరిగి ఈ టీవీలు వచ్చిన తర్వాత ఇప్పుడు రేడియో చుట్టూతో ఒలివ మొక్కలు కాదు, టీవీ చుట్టూతో జిల్లేడు మొక్కలు కూర్చుంటున్నారు. ఎక్కువ ఒలివ చెట్లు కాస్త కదా. మీరు చూడండి, ఒకప్పుడు మన ఆంధ్రాలో
8:00కల్లా అందరం నిద్రలోకి వెళ్ళిపోయేవాడు. నేను హైదరాబాద్లో ఇంజనీరింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సెలవులకి మా ఊరు వెళ్తే రాత్రి 10 ఆ ప్రాంతంలో వెళ్తే ఏమనేవాళ్ళు తెలుసా? ఇంత మధ్యరాత్రి వచ్చేవేంటిరా అనేవాళ్ళు. ఇప్పుడు వెళ్తే వాళ్ళు కూడా 1 గంట దాకా వండుకోవట్లే. వాళ్ళు పండుకోకుండా చేసిందే చెప్పండి. అమ్మా, టీవీ, మొబైల్. రైట్, అట్లాంటి పరిస్థితి. అయితే నేను చెప్పే ఒక మంచి సాక్ష్యం ఏంటంటే, మా తండ్రి గారు ఇప్పటికీ దేవుని కృపను బట్టి సజీవులుగానే ఉన్నారు. దేవుని కృప ఆయన జీవితంలో ఆ రాత్రి పండుకోని రాత్రి ఉందేమో నాకు తెలియదు, కానీ ఇంట్లో కుటుంబ ప్రార్థన జరిగించిన రోజు ఒక్కటి కూడా లేదు. ప్రతిరోజు కుటుంబ ప్రార్థన జరిగేది, సోమవారం నుండి గురువారం వరకు. శుక్రవారం ఏం జరిగిందంటే, శుక్రవారం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ పిలిచి శుక్రవారం సాయంత్రం 7 గంటల నుండి మధ్యరాత్రి 12-1 గంట వరకు మా రక్షణ కొరకు, ఆ గ్రామ రక్షణ కొరకు వాళ్ళు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ఏడుస్తూ ప్రార్థన చేసేటువంటి వాడిని. అట్లా ఓ రకంగా మా ఇంట్లో ప్రతిరోజు కుటుంబ ప్రార్థన, శుక్రవారం ఉపవాస ప్రార్థన జరిగేది. అట్లా చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ప్రార్థన చేయించుకోవటం, అట్లా 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 ఒక కుటుంబంతో ప్రారంభమైనటువంటి ఆ చిన్న పరిచర్య దరిదాపుగా 100 మంది దాకా విస్తరించడానికి దేవుడు సహాయం చేశాడు. ఎప్పుడైతే 100 మంది అయ్యారో, దైవజనులు యేసన్న గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇక్కడ నుంచి అంత దూరం రావటం, ధరణికోట అమరావతి రావటం కష్టం అవుతుంది, మా ప్రాంతంలోని బ్రాంచ్ చర్చి కట్టండి అయ్యా అని వారిని అడిగితే, దైవజనులు యేసన్న గారు సరేనని చెప్పి అత్తలూరు అనే ప్రాంతంలో ఒక చిన్న స్థలం, ఆ స్థలంలో మందిరం, దేవుని కృప ఈరోజు ప్రతి ఆదివారం అక్కడికి 300 మంది దాకా ఆదివారపు ఆరాధనకు వచ్చి ప్రభువుని ఆరాధిస్తారు. ఈ 300 మంది ఒకేసారి 300 మంది కాలేదు, కానీ సంఘం ఎక్కడి నుంచి ప్రారంభమైంది? ఒక ఇంట్లో నుంచి ప్రారంభమైంది. అపోస్తల కార్యాలు ఎక్కడైనా చూడండి, ఇంటనున్న సంఘము అనే మాట చూస్తాం. ఈరోజు పెద్ద పెద్ద మందిరాలు ఏవైనా 1-2 కుటుంబాలతో ప్రారంభమయ్యాయి. చిన్న నిప్పు పెద్ద అడవిని కాల్చినట్లుగా చిన్నగా ప్రారంభించబడిన పరిచర్య గ్రామ గ్రామాలను, పట్టణాలను కదిలించే పరిచర్యగా దేవుడు మార్చాడు. ఒక్కరితో తండ్రి గారు, ఒక్కరితో 2-3 ప్రారంభించబడింది ఈరోజు సరిహద్దులు దాటి ఈ పరిచర్య వ్యాపించడానికి దేవుడు సహాయం చేశాడు. సో ఆ దినాల్లో నేను 10వ తరగతి పూర్తి చేశాను. మా అందరి రక్షణ కొరకు తల్లిదండ్రులు ప్రార్థన చేసేవాళ్ళు. పశ్చిమ గోదావరి ఏలూరులో నేను పాలిటెక్నిక్ చేయడానికి వెళ్ళాను. పాలిటెక్నిక్ చదువుతున్న దినాల్లో అప్పుడు నా వయసు 18-19 అటు ఇటుగా ఉంటుంది. సరిగ్గా సమయంలో నేను దేవుని వైపు రావాలి అనే ఆశ కొంత అయితే, ఎవనో లోకాన్ని అనుభవించాలి అనే కోరిక లోకం వైపు లాగేది. లోకమా దేవుడా, దేవుడా లోకమా, ఈ రెండింటిని తేల్చుకోలేని పరిస్థితిలో నేనున్నాను. అట్లాగని యేసయ్య అంటే ఇష్టం లేదు అని అన్నది, కానీ యేసయ్య అంటే ఇష్టమే, కానీ లోకాన్ని జయించలేని బలహీనత ఈ ఇష్టాన్ని చంపుతూ ఉండేది. సరిగ్గా దసరా సెలవుల్లో నేను ఆ ఊరు రావటం జరిగింది. స్నేహితులతో కలిసి బయటకు వెళ్ళాను. రాత్రి 11 ఆ ప్రాంతంలో నేను ఇంటికి వస్తా ఉన్నాను. ఇంటి దగ్గరకు వచ్చేసరికి ఇంటి లోపల నుంచి భయంకరమైన ఏడ్పు 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 ఏడ్పు. మా అమ్మ పెద్దగా ఏడుస్తుంది. నేను అంత దూరం నుండి ఆ ఇంటి చుట్టూ తడిక అంటారు కదా, ఏమంటారు చుట్టూ తడిక, ఇప్పుడు దడి. మీ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరిలో అయితే దడి అంటారు, రైట్, అక్కడ కూడా దడి అంటారు, గుంటూరులో కూడా దడి, లేకపోతే చుట్టూతో తడిక అంటారు. కనపట్టలేదు, కానీ ఏడుపు మాత్రం వినబడుతుంది. మా అమ్మ పెద్దగా ఏడుస్తూ ఉంటే నా కాళ్ళు చేతులు వణుకుతూ ఉన్నాయి. నాన్నకేమన్నా అయిందేమో, ఏమైనా జరగలేదు జరిగిందేమోనని
పరిగెత్తుకుంటా వెళ్ళి లోపలికి వెళ్ళి చూస్తే అమ్మా నాన్న ఇద్దరు ఒకరి చేతులు ఒకరు పట్టుకొని గ్రామ రక్షణ కొరకు ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రార్థన చేస్తే అమ్మా వాళ్ళు రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో ఇప్పటికీ కూడా ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళ ప్రార్థన ఎప్పుడైనా కొత్త వాళ్ళు వింటే మాత్రం వీళ్ళ ఇంట్లో ఎవరు చచ్చిపోయినట్టున్నారా, అందుకని ఇట్లా ఏడుస్తున్నారా అని అనుకునేవాళ్ళు. అట్లా ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే నేను అనుకున్నా, ఈ ముసలోళ్ళకి ఏం పని పాటలేదా ఏంటి, ఇంత రాత్రిపూట 10:30-11 ఆ ప్రాంతంలో ఎవరో చచ్చిపోయినట్టు ఏడుస్తున్నారు ఏంటి అని లోపల కాస్త అనుకుంటా లోపల ఒక చిన్న గది ఉంటే గదిలోకి వెళ్ళి పండుకున్నా. 12 ఆ ప్రాంతంలో ఈసారి మా నాన్న ఏడుస్తున్నాడు పెద్దగా. నేను నిద్రలోకి వెళ్ళిపోయాను. ఆ నిద్ర ఎప్పుడైతే నా చెవిలో ఆ నిద్రలో ఎప్పుడైతే వాళ్ళ ఏడుపు నా చెవును పడిందో మంచం మీద నుంచి తుల్లిపడి లేచా. నాన్న ఏడుస్తున్నాడు. సహజంగా పురుషులకు ఏడుపు రాదు. పురుషుడికి ఉండే కృప ఏంటంటే ఏడ్పించే కృప ఉంటుంది కానీ ఏడ్చే కృప ఉండదు. మీరు నన్ను ఏమనుకోవద్దు అంటే అందరూ కాదు, పురుషులకి ఏడ్పించే కృప ఉంటుంది కానీ ఏడ్చే కృప తక్కువ. మగవాడు అంత తొందరగా ఏడవరు కదమ్మా. మా నాన్న ఏడుస్తున్నాడు, ఏంట్రా నాన్న ఏడుస్తున్నాడు అని తుల్లిపడి లెగిస్తే మా నాన్న ఏడుస్తూ అయ్యా నా చిన్న కూతురు రక్షించబడింది, నా చిన్న కొడుకు రక్షించబడ్డాడు, నా పెద్ద కూతురు రక్షించబడింది, నా పెద్ద కొడుకు రక్షించబడలేదయ్యా, మా అన్న కోసం ఏడుస్తున్నాడు, ఆ తర్వాత నా కోసం ఏడుస్తున్నాడు. ఎప్పుడైతే ఆ ఏడ్పు నా చెవులకు వినబడిందో ఏమైందో నాకు తెలియదో నా హృదయం అట్లా పిండబట్టం ప్రారంభించింది. మంచం మీద నుంచి లేచాను. ఆ మంచం పక్కనే మోకరించి అక్కడే నేను ఏడ్చుకుంటా, యేసయ్యా నా తల్లిదండ్రులు ఏ దేవుని కొరకు బ్రతుకుతున్నారో నేను అదే దేవుని కొరకు బ్రతకాలయ్యా. నాకు ఈ లోకం వద్దు, నీ కొరకు బ్రతకాలని ఆశ నాకుంది కానీ ఈ యవ్వన కోరికలను జయించలేకపోతున్నాను, జయించే శక్తి నాకు దయచేయని ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి వారి చేతులు పట్టుకొని, నాన్న నేను కూడా ప్రభు కొరకు బ్రతుకుతాను, నేను ప్రభులో నిలవబడేటట్లుగా నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్తే, నీకోసం ఎందుకు చేయను నాయన అని వాటేసుకుని నా కొరకు ప్రార్థన చేశారు. నా మార్పు బేసం మొట్టమొదటి నాలో ప్రారంభించడానికి కలిగిన కారణం, నేను ఒక స్వార్థ కూడికి వెళ్ళి మారాలి అని అనుకున్న వాడిని కాదు. ఎక్కడో ఇట్లా ఒక సభకు వెళ్ళి వాక్యం విని నేను మారు మనసు పొందలేదు. మారు మనసు కదలిక నా గుండెల్లో పుట్టించింది మొట్టమొదట నా తల్లిదండ్రులు చేసిన ప్రార్థన. ఒకవేళ తల్లులారా, చాలామంది కోవిడ్ దేశం నుంచి ఇతర దేశాల నుంచి మన తెలుగు వాళ్ళు ఫోన్ చేసి ఏడుస్తూ ఉంటారు, అన్నయ్య మేము ఇక్కడ కష్టపడి ఎంతో పని చేస్తున్నాం, ఊళ్ళో మా పిల్లల పరిస్థితి ఎట్లా, వాడు మాట ఎట్లేదట, ఇదిగో వ్యసన. ఎంతోమంది తల్లులు తండ్రులు కోవిడ్ దేశం నుంచి కానీ ఇంకా ఈ అరబ్ దేశాల నుంచి కొన్ని, ఇక ఎట్లా చెప్పాలో, కొన్ని వందల మంది తల్లులు ఏడ్చుకుంటూ ఫోన్ చేస్తారు. అయితే మీతో ఒక మాట చెప్తానమ్మా, ఏ పిల్లల కోసం మీరు ఏడుస్తున్నారో నన్ను దర్శించిన దేవుడు నా తల్లి ప్రార్థన ద్వారా, మీ ప్రార్థన ద్వారా కూడా మీ పిల్లల్ని ఏదో ఒక రోజు దేవుడు దర్శిస్తాడు. దేవుని సన్నిధిలో మీరు కాచిన కన్నీళ్ళు దేవుడు వ్యర్థం చేయడు అని ఖచ్చితంగా నేను చెప్తాను. మొత్తానికి ఇక నేను ప్రభు కొరకు బ్రతకాలి అని దేవుడి దగ్గర తీర్మానం చేసుకున్నాను. దసరా సెలవులు అయిపోయినాయి. ఇక ఏలూరు చదవటానికి వెళ్ళాను. ఏలూరు చదవటానికి వెళ్ళిన తర్వాత ఒకరోజు నేను ట్యూషన్కి వెళ్తూ సాయంత్రం పూట ఏలూరు దగ్గర సత్రంపాడు చౌరస్తా అని ఒక చౌరస్తా అంటే క్రాస్ రోడ్ ఉంటుంది, అక్కడ ఒక హోటల్ ఉంటుంది. ఆ హోటల్ దగ్గరికి వెళ్ళి జస్ట్ అట్లా న్యూస్ పేపర్ చూసి వెంటనే ట్యూషన్కి వెళ్ళిపోదామని చెప్పి హడావుడిగా స్పీడ్గా ఆ హోటల్లోకి నడుచుకుంటూ వెళ్తున్నాను. ఆ హోటల్ ఈ వెదురు బొంగులు, తాటాకులు ఉంటాయి కదండి, తాటాకులు, ఈ వెదురు బొంగులు, ఈ తాటాకులతో కట్టబడింది. వెదురు బొంగులు పొడుగ్గా ఉన్నాయి. అది చూసుకోకుండా నేను లోపలికి వెళ్ళిపోవాలి, తొందరగా బయటకు రావాలని చెప్పి న్యూస్ పేపర్ చూసి స్పీడ్గా లోపలికి వెళ్తున్నాను.
వెళ్ళే క్రమంలో ఆ వెదురు బొంగు నా తల గుచ్చుకుంది, తలలోకి దిగింది. రక్తం అట్లా వస్తూ ఉంది. ఇక ఏమైందో నాకు అర్థం కాదు. అక్కడ హోటల్లో టీ తాగుతూ టిఫిన్ చేస్తున్న కొంతమంది నా వైపు చూసి ఒక ఆయన అన్నాడు, అసలు ఇవాళ రేపు కుర్రకారు కళ్ళు ఎక్కడ కనపడుతుంది అన్నాడు. ఇంకొక ఆయన అన్నాడు, కుర్రోళ్ళకి ఇవాళ రేపు కళ్ళు నెత్తి మీదకి వచ్చినాయి అన్నాడు. మరొక ఆయన అన్నాడు, ఒకసారి అట్లా గుచ్చుకుంటే కానీ తర్వాత తెలిసింది అన్నాడు. నొప్పి దగ్గర నేను బాధపడతా ఉంటే వీళ్ళ డైలాగ్ విన్న తర్వాత నాకు ఏమనిపించిందో తెలుసా? అవకాశం ఉంటే వెళ్ళి పేకబీసి చంపేద్దాం అనిపించింది. నేను బాధతో ఉంటే ఒక ఆయన అంటాడు, ఇవాళ రేపు కుర్రకారు కళ్ళు ఎక్కడ కనపడుతున్నాయి అంటాడు. ఇంకొక ఆయన నెత్తి మీదకి వచ్చినాయి అంటాడు. ఇంకొక ఆయన ఒకసారి గుచ్చుకుంటే కానీ ఆ తర్వాత తెలిసింది అన్నాడు. ఈలోపు ఒక ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చింది, నా తల మీద చేయి పెట్టి ఆ హోటల్లో పొయ్యి ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి తను కట్టుకున్న పాత చీర చింపి ఆ పొయ్యిలో వేసి కాల్చి నుసి చేసి అది చల్లబడిన తర్వాత ఆ నుసి తీసుకొచ్చి నా తల మీద పెట్టి యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అంట. నేను ఆ అమ్మ వైపు చూసి, అమ్మ మీరు క్రిస్టియన్సా అన్న. అవును బాబు నేను క్రిస్టియనే. మీరు కూడా క్రిస్టియన్సేనా అంది. క్రిస్టియనే కానీ అమ్మా నేను ఇంకంత మారాలనుకుంటున్నాను అని చెప్తే ఆ రక్తం ఆగిన తర్వాత నన్ను దగ్గరికి రూమ్ కాడ దించడానికి వచ్చి వెళ్తా ఒక మాట అంది, బాబు వచ్చే ఆదివారం మా చర్చికి వస్తావా అంది. నేనన్నా, నేను ఇంతవరకు ఏలూరులో ఏ చర్చికి వెళ్ళలేదమ్మా, నేను ప్రభు కొరకే బ్రతకాలనుకుంటున్నాను. ఇక మీదట ఏలూరులో ఉన్నంతకాలం వస్తే మీ చర్చికే వస్తానమ్మా అన్న. తర్వాత ఆదివారం నాకంటే ముందు నేను లేవకమునిపై వచ్చింది, తలుపు కొట్టింది. ఒక తల్లి బిడ్డకి స్నానం చేయించినట్లుగా చాలా పెద్ద తల్లి రెడీ చేసి తనతో పాటు మందిరానికి తీసుకెళ్ళింది. ఆ మార్పు రక్షణ పొందడానికి దేవుడి కృప చూపించాడు. రెండవది, నా లోపల మార్పు బీజం పుట్టడానికి రెండవ కారణం నేను ఇందాక చెప్పాను కదా, సువార్త కూటానికి వెళ్ళి నేను వాక్యం విన్నవాడిని కాదు. ఎవరో ఒక సేవకుడు వాక్యం చెప్తే ఆ వాక్యం చేత పట్టబడినటువంటి దాని ద్వారా కలిగిన మార్పు కాదు. ఒక తల్లి నా పట్ల చూపిన ప్రేమ, ఒక తల్లి నా పట్ల చూపిన ఆదరణ నా హృదయం ప్రభు తట్టు తిరగబడటానికి కారణమైంది. హల్లెలూయా. నేను మీ అందరితో పంచుకునే మాట, మీరు దేశాన్ని విడిచిపెట్టి దేశం కాని దేశానికి వచ్చి ఇక్కడ ఎన్ని బాధలు అనుభవిస్తున్నారో, అఫ్కోర్స్ కొంత నెమ్మది ఉంది. అయితే ఒక్కొక్క తల్లి హృదయంలో ఒక్కొక్క మానని గాయం ప్రతి హృదయంలో ఉంది. చర్చికి వచ్చినప్పుడు కనపడి మాట్లాడేటప్పుడు పలకరించుకునేటప్పుడు నవ్వుతో మాట్లాడతాం, నవ్వుతో పలకరిస్తాం. అనుకుంటాం, అబ్బా ఈ అక్క ఎంత సంతోషంగా ఉందో, ఈ అక్క ఎంత ఆనందంగా ఉందో, ఈ అక్కకు అసలు బాధలే లేవు అనుకుంటా అన్నట్లుగా కొన్నిసార్లు మన ముఖాలు అట్లా అనిపిస్తాయి. అదే వ్యక్తి ఇంటిలోకి వెళ్ళి గదిలో ఒంటరిగా కూర్చుంటే కుమిలి ఏడుస్తూ ఉంటాడు. భర్త గుర్తొచ్చి, పిల్లలు గుర్తొచ్చి, పుట్టిన గడ్డ గుర్తొచ్చి, రక్త సంబంధికులు గుర్తొచ్చి, పనిచేసే పని స్థలంలో ఎదురవుతున్న పోరాటం గుర్తొచ్చి, ఇక గుండె అట్లా చీలిస్తే చాలు దుఃఖం ఒక ఉప్పెనలాగా ఉబికి ప్రవహించే పరిస్థితి ప్రతి హృదయంలో ఉంటుంది. నేను మీతో చెప్పే మాట ఏంటంటే, సంఘానికి వచ్చే ప్రజలను ఒక తల్లి తన పిల్లలను ఆదరించినట్లుగా ఒకరినొకరు మనం ఆదరించుకోగలిగితే సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డ సంఘంలో అట్లా స్థిరపడటానికి దేవుడు కృప చూపిస్తాడు. సంఘానికి కావలసింది కూడా ఎవరో తెలుసా? ఒకరినొకరు ఆదరించుకునేటువంటి వాళ్ళు. మందిరానికి వచ్చినప్పుడు ఒకరినొకరు, అక్క ఆరోగ్యం ఎట్లుంది, నా భర్తకు సరిగ్గా పరిస్థితి చెప్పారా? ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి కొరకు కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేసి మరుసటి ఆదివారం వచ్చినప్పుడు, అక్క ఇప్పుడు అన్న ఎట్టున్నాడు, బాబు ఎట్టున్నాడు, ప్రేమతో ఆ ఒక్క మాట మనం అన్నామంటే ఇక చాలు, ప్రపంచాన్ని మర్చిపోయి చాలు
ఇక్కడ కూడా నా కుటుంబం ఉందని సంతోషంగా వాళ్ళు బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. కొన్నిసార్లు చర్చెస్లో జరిగేది ఏంటంటే, ఎవరైనా వచ్చి మరొక అక్కతో, అక్క మా ఆయన కాస్త త్రాగుడు అలవాటు ఉంది, కొంచెం ప్రార్థన చేయక్క అని ఒక అక్కకి చెప్తే, ఆ అక్క ఏం చేస్తుందో తెలుసా, ఇంకొక అక్క దగ్గరికి వెళ్ళి, మీకు తెలుసా వాళ్ళ ఆయన తాగుపోతారంట, ఎవరికి చెప్పమాకే. ఏమేం చేస్తుంది, ఇంకొకరి దగ్గరికి వెళ్ళి, మీకు తెలుసా ఆయనకి వాళ్ళ ఊర్లో 2వ సెటప్ కూడా ఉందంట. ఏమో చెప్పలేదు ఈ మాట, కల్పించేసింది. 2వ సెటప్ కూడా ఉందంట, తాగుడు అలవాటు కూడా ఉందంట అని చెప్తే ఏమంటుందో తెలుసా, అమ్మా నేను చెప్పినట్టు ఎవరికి చెప్పమాకమ్మా, అక్క నువ్వు చెప్పిన మాట నేను ఎవరికి చెప్పనమ్మా అని చెప్పి చర్చికి వచ్చే వాళ్ళందరికీ టామ్ చేస్తుంది. ఎప్పుడు రాగల దినాల్లో మనం విందాం, సంఘానికి వచ్చే ప్రతి బిడ్డకి తల్లి లాంటి మనసు ఉండాలి. తల్లి లాంటి, అది స్త్రీలైనా అయ్యా పురుషులైనా, సంఘానికి వచ్చే ప్రతి బిడ్డకు ఒక తల్లి లాంటి మనసు ఉండాలి. తల్లి లాంటి మనసు ఏంటో తెలుసా, చూడండి. అలా జరగకుండాను గాక, మీరు ఊరు వెళ్ళారు, 2-3 రోజుల తర్వాత ఎక్కడో మీరు అట్లా బయటికి వెళ్తూ ఉంటే, మీ బాబు 2 వేల మంది సిగరెట్ పెట్టుకొని వాడు దమ్ము లాగుతా, ముక్కులో నుంచి చెవులో నుంచి రింగులు తిప్పుతో పొగదులతో చూశారు. కొడుకు సిగరెట్ తాగటం చూసి తల్లిగా లోపట పెట్టుకొని కుమిలి కుమిలి ఏడుస్తూ దేవుని దగ్గర ప్రార్థన చేస్తావా? అట్లా కాకుండా మీ అబ్బాయి సిగరెట్ తాగటం చూసి పక్కంటో దగ్గరికి వెళ్ళి, మీకు తెలుసా మా అబ్బాయి సిగరెట్ తాగుతున్నాడు అని 10 మందికి చెప్తారా, లోపల పెట్టుకుని ఏడుస్తారా? అమ్మా చెప్పండి కొంచెం గట్టిగా చెప్పండి. లోపల పెట్టుకొని ఏడుస్తా దేవుని దగ్గర ప్రార్థన చేస్తారు. అది ఎవరి మనసు? అది బయటోడు అట్లా చేస్తామా అని చూస్తే 5 పైసలు ఖర్చు లేకుండా ఊరంతా సాటింపు చేస్తాం. అంటే మీరు కాదు నేను అనేది, మనిషి మనస్తత్వం అలాంటిది. సంఘానికి వచ్చే ప్రతి బిడ్డకి అలాంటి మనసు ఉండాలో తెలుసా? ఒక తల్లి లాంటి మనసు ఉండాలి. నాలో మార్పు కలుగు చేసింది ఆ తల్లి నా పట్ల చూపిన ప్రేమ, నేను ప్రభుత్వతో త్రిప్పబట్టడానికి కారణమైపోయింది. యేసయ్యకి మహిమ కలుగును గాక. రైట్. నేను ఆ తర్వాత మా నాన్నకి ఈ విషయాలన్నీ చెప్తే, మా నాన్న ఎప్పుడు నాతో ఒక మాట చెప్తూ ఉండేవాడు. ఏమంటూ ఉండేవాడు అంటే, నాయనా ఏ వయసులోనైనా బాప్తిస్మం తీసుకోవచ్చు, తప్పులేదు, కానీ దేవుని కల్పించే అర్పణ ఎప్పుడు బక్క చిక్కినదై బలిసిన దాన్ని దేవునికి అర్పించకూడదు. బక్క చిక్కినది బలహీనమైన దాన్ని దేవునికి అర్పించకూడదు. బలిపేట మీద అర్పించబడే బలి పశువు ఎప్పుడు బలిష్టమైనదై ఉండాలి. ఏదై ఉండాలి? బలిష్టమైనదై ఉండాలి. అంటే ఆయన చెప్పే మాట ఏంటంటే, యవ్వన కాలంలో ప్రభువుకు మీ జీవితాలు సమర్పించుకుంటాయా? యవ్వన కాలంలో మీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకుంటే దేవుడు మిమ్మల్ని దీవించే విధానమే వేరుగా ఉంటుందయ్యా అని ఆయన పదే చెప్తూ ఉండేవాడు. ఆ మాటను బట్టి దేవుని కృప దరిదాపుగా 1996 సంవత్సరం 1996 సంవత్సరం అప్పుడు నాకు 21 సంవత్సరాలు. 1975లో నేను పుట్టాను. 21 సంవత్సరాల వయసులో హైదరాబాద్లో ఇంజనీరింగ్ చేస్తున్న దినాల్లో నేను ఇక్కడ గుంటూరు గుడారాల పండుగలో బాప్తిస్మం తీసుకోవడానికి వెళ్తున్నాను. మా నాన్నగారు మంచిదినైనా ఈ వయసులో నేను బాప్తిస్మం తీసుకోవాలని పురికొల్పాడు. నేను బాప్తిస్మం తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు మా మేనత్త నా ఎదురుగా వచ్చి నా భుజం మీద పడి ఏడుస్తుంది. ఎట్లా ఏడుస్తుందో చెప్పమంటారా? అమ్మాయిని అత్తారింటికి పంపించేటప్పుడు తల్లి ఏడ్చింది చూసారా, అట్లా నా భుజం మీద పడి ఏడుస్తుంది. ఏమంటుందంటే, అయ్యా ఇప్పుడే బాప్తిస్మం తీసుకుంటే ఎట్టయ్యా, ఈ సినిమాలన్నీ చూసేది ఎవరు? అప్పుడే బాప్తిస్మం తీసుకుంటే ఎట్టయ్యా, వెంట్రుకలన్నీ ఊడిపోయిన తర్వాత, పళ్ళన్నీ రాలిపోయిన తర్వాత, ముసలోడు అయిన తర్వాత నువ్వు బాప్తిస్మం తీసుకో వద్దంటలా.
కాకపోతే లోకంలో అనుభవించాల్సింది కాస్త అనుభవించి ఆ తర్వాత నువ్వు బాప్తిస్మం తీసుకో అని అంటాను. మా నాన్న పక్కనే ఉండి సైతాన పో ఇక్కడి నుంచి, ఏంటి అబ్బాయి నన్ను పట్టుకొని సైతాన్ అంటున్నావు? వాళ్ళది నంబూరయ్య గారు యూనివర్సిటీ ఉంది కదా, యూనివర్సిటీ దగ్గర మా మేనత్త అంటే తీసుకో బాప్తిస్మం, ముసలుడు అయిన తర్వాత తీసుకో, కొంచెం అనుభవించి లోకం అనుభవించిన తర్వాత తీసుకో. మా నాన్న అన్నాడు, దేవుని కల్పించేది ఎప్పుడు శ్రేష్టమైన దాన్ని అర్పించాలి, బక్క చిక్కినది కాదు, బలహీనమైనది కాదు. 21వ ఏట నా ప్రభు సన్నిధిలో నేను బాప్తిస్మం తీసుకోవటానికి దేవుడు సహాయం చేశాడు. చిన్న వయసులో హైదరాబాద్లో దేవుడు నాకు మంచి ఉద్యోగం ఇచ్చాడు. దేవుని కృప 4.5 సంవత్సరాలు నేను అక్కడ హైదరాబాద్లో ఒక టూల్ రూమ్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్గా నేను ఉద్యోగం చేశాను. అయితే రక్షణ పొందినప్పటి నుంచి సేవ చేయాలి, సేవ చేయాలి, సేవ చేయాలి అనే తాపత్రయం నాకు ఉండేది. ఆయన చెప్తూ ఉండేవాళ్ళు, యవన కాలంలో దేవుని చేతులు పట్టబడాలి. బైబిల్లో ఒక మాట రాసి ఉంది కదా, యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో. ఏ కాలంలో? లోకం అంతా అనుభవించిన తర్వాత దేవుని దగ్గర కాదయ్యా, యవ్వన కాలం. దేవుని కృప 19వ ఏట నేను రక్షణ పొందాను. 21వ ఏట బాప్తిస్మం తీసుకున్నాను. నా యవ్వన జీవితం ప్రభు బలిపీఠం మీద పెట్టడాన్ని బట్టి నేను పల్లెటూరులో పుట్టినవాడిని, పల్లెటూరులో పెరిగిన వాడిని. ఇంకో రకంగా చెప్పాలంటే ఒక పేద తండ్రి కడుపున పుట్టినవాడిని. ఆ పేద ఇంట్లో నుంచి దేవుడు లేవనెత్తి యవ్వన కాలంలో నా జీవితాన్ని ప్రభువు సమర్పించుకోవటాన్ని బట్టి ఏ ఎన్నిక లేని నన్ను లక్షల కొలది ప్రజలకు దేవుడు ఈరోజు దీవెన కారణంగా దేవుడు మార్చాడు. మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు రండి. తండ్రి గారు వచ్చారు, కింగ్ జార్జ్ వచ్చాడు, అదే థ్యాంక్ యూ, దేవానంద్ గారు వచ్చారు, అయ్యగారికి పరిచయం చేసే కింగ్ జార్జ్ వచ్చారు, ఇట్లా చాలా కొంతమంది వచ్చారు. దేవుని కృప. మన హైదరాబాద్లో అక్కడ మన మందిరానికి వచ్చేవాడు తమ్ముడు ఇస్సాకు, అట్లాగే రాజు తమ్ముడు, అట్లాగే కామారెడ్డి, వీళ్ళ దేవుని కృప. అక్కడ ఎంత విశాలమైన మందిరాన్ని దేవుడు ఇచ్చాడంటే ఒకేసారి సర్వీస్లో కూర్చుంటే 3,500 నుంచి 4,000 మంది పట్టే విశాలమైన మందిరాన్ని దేవుడు ఇచ్చాడు. 2 ఆరాధనలు జరుగుతాయి ఆ సెంట్రల్ మందిరంలో. ఫస్ట్ సర్వీస్, సెకండ్ సర్వీస్, 6:30కి ఫస్ట్ సర్వీస్, 9:30కి సెకండ్ సర్వీస్. దేవుని కృప ప్రతి ఆదివారం 4,500 నుంచి 5,000 మంది ప్రజలు అక్కడ కూడుకొని ప్రభును ఆరాధించడానికి దేవుడు సహాయం చేశాడు. నా సేవా జీవితంలో, నా 20 సంవత్సరాల సేవా జీవితంలో స్థానిక సంఘాన్ని వదిలిపెట్టి ఆదివారం నేను ఎక్కడ బయటికి వెళ్ళిన దాఖలాలు నాకు లేవు. ఒకే ఒక్కసారి తప్పని పరిస్థితిలో ఖత్తర్ వెళ్ళాను. నాకు తెలిసి ఆదివారం ఆరాధన వదిలిపెట్టి రావటం ఇదే 2వసారి. ఒక రకంగా చెప్పాలంటే లివింగ్స్టన్ అయ్య గారి ప్రార్థన, వాళ్ళ ప్రేమ, మీ అందరి ప్రార్థన నన్ను బలవంతం చేసిందని నేను నమ్ముతున్నాను. ఆ ప్రార్థన బట్టే నేను ఈ స్థలానికి రావటానికి దేవుడు కృప చూపించారు. దేవుని కృప 2000 సంవత్సరం వరకు నేను ఉద్యోగం చేస్తూ ఉండేవాడిని. మా తండ్రి గారు, నాన్న ఇట్లా నేను సేవకి వెళ్ళాలనుకుంటున్నాను, సేవ చేయాలి, ఈ ఆశ నాకు ఉందంటే ఆయన ఒక మాట చెప్పాడు, నాయనా పూర్తిగా అట్లా డెడికేటెడ్గా సేవ చేయాలి అంటే దేవుడు పిలిస్తేనే నువ్వు సేవకు వెళ్ళు. దేవుడు పిలవకపోతే ఒక సువార్థికుడిగా బ్రతుకుతూ సేవకు సహకరిస్తూ దావీదులాగా మందిరంలో ఒక పచ్చని ఒలివ మొక్కలాగా బ్రతుకు. దేవుడు పిలిస్తేనే వెళ్ళు అన్నాడు. నాన్న దేవుడు ఎట్లా పిలుస్తాడు? దేవుడు స్వరం ద్వారా పిలుస్తాడయ్యా. నాన్న దేవుడు స్వరం ద్వారా పిలుస్తాడంటే అంత పిలిచే అంత లేదు, నువ్వు ప్రార్థన చేయి. ఒకటే మాట అన్నాడు, దేవుడు నిన్ను పిలిస్తే నువ్వు సావుకు వెళ్ళయ్యా అన్నాడు. సరిగ్గా 2000 సంవత్సరం ఆగస్టు నెల 1, 2, 3 తారీఖులు 3 రోజులు నేను ప్రభు దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నాను. దేవా,
నాకు సేవ చేయాలనే ఆశ ఉంది. సేవ చేయాలనే ఆశను బట్టి నా చదువుల మీద నేను కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను. పుస్తకం పట్టుకుందామంటే మనకెందుకు పుస్తకం, రేపు అదే సేవకి వెళ్ళిపోతాం కదా, మనకెందుకు అంటే ఇంజనీరింగ్ చదువుతున్న దినాల్లో చదువు మీద ఫోకస్ పెట్టేవాడిని కాదు. మనకెందుకు చదువు, రేపు సేవకి వెళ్ళిపోతాం కదా అని అనుకుంటా ఉండేవాడిని. సో ఈ రెండింటి మధ్య జడ్జి చేసుకోలేక, ప్రభా ఒకవేళ నన్ను నువ్వు సేవకుడిగా పిలవాలనుకుంటే నీ స్వరం ద్వారా నన్ను పిలువు, నీ సేవకు వస్తా, ఉన్నపాటు నీ సేవకు వస్తా. లేదు నీ సేవకు రావటం నీ చిత్తం కాదా, ఒక ఉద్యోగిగా బ్రతుకుతాం. నాతానుకు దావీదు ఎలా ఉన్నాడో, సమూయేలు ప్రవక్త దగ్గర దావీదు ఎట్లా ఉన్నాడో, ఆ కాలంలో రాజైన హిజ్కియా సేవకు ఎట్లా సహకరించాడో అట్లా మంచి సహకారిగా నేను బ్రతుకుతా, సేవకులకు మంచి సహకారిగా నేను జీవిస్తా అని 3 రోజులు ప్రభు దగ్గర ఉపవాసం ఉండి డ్యూటీకి వెళ్లకుండా ప్రార్థన చేసుకున్నాను. 3 రోజులు కళ ద్వారా దేవుడు మాట్లాడలేదు, దర్శనం ద్వారా దేవుడు మాట్లాడలేదు, ఏ స్వరం దేవుడు నాకు వినిపించలేదు. రైట్, ఇక 3వ రోజు నా ప్రార్థన అంతా ముగించుకొని 4వ రోజు డ్యూటీకి వెళ్తా ఒక చిన్న ప్రార్థన చేసుకున్నా. దేవా, మరొకసారి నీ సేవ అనే మాట నేను ఎత్తాను, కానీ ఒక మంచి పరిచారకుడిగా, సేవకు కుడిపోసంగా నేను బ్రతుకుతాను. మా నాన్న సేవకు ఎట్లా ప్రయాసపడ్డాడు, ఎందుకంటే సేవకు సహకరించే విధానంలో ఉన్న ఆశీర్వాదం ఇంత అంతా కాదు. మా నాన్నగారు ఇందాక చెప్పే కదండి, రక్షణ పొందిన తర్వాత యేసన్న గారికి పరిచర్యకు బాగా సహకరించేవాడు. ప్రతి సంవత్సరం యేసన్న గారిని పిలిచి 2 మీటింగ్స్ మా ప్రాంతంలో పెట్టేవాడు. ఒక్కొక్కసారి మీటింగ్ పెడితే 5,000 రూపాయల నుంచి 4,000 రూపాయల వరకు ఖర్చు అయ్యేది. ఆ ఖర్చు అంతా మా నాన్నే పెట్టుకునేటువంటి వాడు. మా చిన్నతనంలో మాకు అర్థమయ్యేది కాదు, ఎందుకు ఈయన ఎట్లా ఖర్చు పెడుతున్నాడు, ఎందుకు ఇట్లా ప్రయాసపడుతున్నాడు, ఎందుకు ఇంత 1,000 రూపాయలు ధారపోస్తున్నాడు అని నాకు అది ఒక రకంగా ఉండేది. అలాగని కుటుంబం సంపన్న స్థితిలో ఉన్నది కాదు, మంచి పేదరికంలో ఉన్న కుటుంబం అని చెప్పడంలో అనుమానం లేదు. నాకు ఆ రోజుల్లో 10వ తరగతికి వచ్చిన దాకా ప్యాంట్ ఎట్లుంటుందో నాకు తెలియదు. మన డ్రెస్ అంతా ఒకటే, తెల్ల సొక్కాయి బులుగు నిక్కరు, తెల్ల సొక్కాయి బులుగు నిక్కరు. తెల్ల సొక్కాయి బులుగు నిక్కరు ఎందుకో తెలుసా, అది మా స్కూల్ యూనిఫామ్. పెళ్ళిళ్ళకైనా అదే, ఫంక్షన్లకైనా అదే, ఆదివారం అయినా అదే, సోమవారం అయినా అదే, చర్చికి వెళ్ళేటప్పుడైనా అదే, ఇంకో చోటకి వెళ్ళేటప్పుడైనా అదే, తెల్ల చొక్కా బులుగు నిక్కరు తప్ప 10వ తరగతి దాకా నా డ్రెస్సే మారల. నేను 9వ తరగతికి వచ్చిన తర్వాత మా నాన్న ఒక మాట అన్నా, నాన్న ఈ తెల్ల చొక్కా బులుగు నిక్కర మీద నాకు విరక్తి కలుగుతుంది నాన్న, కాస్త మార్చు నాన్న. ఏం కావాలరా నీకు అన్నాడు. పూల చొక్కా ప్యాంటు కావాలి నాన్న అన్న. సర్లేదా చూద్దామన్నాడు. ఇది అడిగింది అక్టోబర్లో. ఇక అక్టోబర్ నుంచి డిసెంబర్ దాకా క్రిస్మస్ కొనిస్తాను అన్నాడు కదా, చూద్దాంలే అన్నాడు కదా. నా ఊహల్లో పూల సొక్కాయ ప్యాంట్లో నేను ఎట్టా ఉంటాను ఊహించుకోవటం స్టార్ట్ చేశాను. నవంబర్ అయిపోయింది, నా ఆసక్తి ఇంకా పెరిగిపోతుంది. డిసెంబర్ మధ్యలోకి వచ్చాం, నానా పూల సొక్కాయ ప్యాంటు చూద్దాంలే అలా అన్నాడు. మొత్తానికి డిసెంబర్ 25వ తారీఖు రానే వచ్చింది. పొద్దున్నే ఒకళ్ళ డ్రెస్ అందరినీ పిలిచి వేస్తున్నాడు. మా పెద్ద తమ్ముడు తెచ్చాడు, ఆడికి తెల్ల సొక్కాయ బులుగు నిక్కరు, తర్వాత చెల్లిది తెల్ల సొక్కాయ ఫ్రాకు, ఆ తర్వాత చిన్న తమ్ముడిది తెల్ల సొక్కాయ బులుగు నిక్కరు. నేను మాత్రం నాకు మాత్రం అంటే నాకు ఇంకా ఇవ్వలేదు కదా, లాస్ట్లో ఇస్తున్నాడంటే నాకు మాత్రం పూల సొక్కాయ ప్యాంటే అనుకున్నాను. వేసాడు, ఓపెన్ చేసి చూస్తే తెల్ల సొక్కాయ బులుగు నిక్కరు. మారలా. నాకు భలే కోపం వచ్చింది. నేను వేసుకొని పోయి బట్టలు అన్నా. ఎప్పుడైతే బట్టలు అట్లా విసిరేసానో మా నాన్న నా వైపు చూసి వేసుకొని పో అన్నా. నా వైపు చూసి అన్నాడు, ఎవడు వేసుకోమన్నాడు నేను, వేసుకుంటే వేసుకో లేకపోతే లేదా. అంత ఎత్తున పెరిగిన మన కోపం సప్పైపోయింది. చూడండి, ఈ కాలంలో తల్లిదండ్రులు ఎట్లుంటారంటే
వాడు వేసుకోను అన్నాడంటే వాడికి అడ్డం పట్టుకొని, మా బాబే నువ్వు వేసుకోకపోతే నా ప్రాణం పోతాయిగా, నువ్వు వేసుకోవాల్సిందేనయ్యా, నువ్వు ఏడ్చావనుకో ఇక్కడ కొండెక్కి కూర్చుంటాడు. ఆడు కొండెక్కి కూర్చున్న తర్వాత ఇక దించలేక తలకాయ కింద పెట్టి కాళ్ళు పైకి లేపి శీర్షాసనం వేసి ఇక్కడ దిగడంతే. నిన్నెప్పుడు వేసుకోమన్నాడు రా అన్నాడు. నాకేం చేయాలి అర్థం కాక, నాన్న ఇప్పుడు పోతే పోయింది కానీ నెక్స్ట్ క్రిస్మస్ పండగ నాన్న అన్న. బతుకుంటే చూద్దాంలే అన్నాడు. తర్వాత క్రిస్మస్ పండుగ వచ్చింది. నాన్న ఈ ఒక్క సంవత్సరం 10వ తరగతిలో ఈ ఒక్క సంవత్సరం మార్చు నాన్న అన్నాను. క్రిస్మస్ పండుగ రానే వచ్చింది, మారల. అదే తెల్ల చొక్క, అదే పొలుగు నిక్కలు. మా నాన్న మారల, నా యూనిఫామ్ మారల. మనం ఆరాధించే దేవుడు కూడా, అవునమ్మా, అందుకని నా యూనిఫామ్ కూడా మారల. నేను అప్పుడు మా నాన్న ఒక మాట అన్నానయ్యా, నాన్న పాస్టర్ గారు వస్తే అంత ఖర్చు పెడతావే, మీటింగ్స్ అని అని ₹1,000 ఖర్చు పెడతావే, నీ కడుపును పుట్టిన మాకు ఒక అని అనబోతాను. ఆ మాట అనేటప్పుడు ఏం చేశాడో తెలుసమ్మా, వెంటనే వచ్చి నోరు మూసరై ఇంకోసారి ఆ మాట అనద్దు. ఎందుకు అనొద్దు నాన్న? ఆయన ఏమన్నాడు తెలుసా? పరిశుద్ధులకు చేసిన పరిచర్య మరిచిపోవటానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. ఈ దైవ సేవకులకు చేసిన పరిచర్య రేపు ఎంత ఆశీర్వాదం ఇస్తుందో భవిష్యత్తులో మీకు అర్థమైందిరా. ఆయన పదే పదే చెప్తూ ఉండేవాడు, పరిశుద్ధులకు, సంఘానికి, సేవకులకు, పరిచర్యకు ఒక క్రైస్తవ కుటుంబం నమ్మకంగా పరిచర్య చేస్తే పరిచర్య చేసే కుటుంబాలలో నుండి ప్రవక్తలను దేవుడు లేవనెత్తుతాడు. పరిచర్య చేసే కుటుంబాలలో నుండి పరిపాలకులను దేవుడు లేవనెత్తుతాడు. ఆయన మాట్లాడుతూ నాతో అన్నమాట, నాన్న సేవకులకు చేసింది మరిచిపోవటానికి దేవుడు అన్యాయస్తుడు కాదురా. ఏ సేవకుడికి చేశామో ఆ సేవకుడు మర్చిపోవచ్చు. ఎందుకు? ఆ సేవకుడు మనిషే కదా. సేవకుడు మర్చిపోతాడేమో కానీ ఏ దేవుని నామం పేరిట పరిచర్య చేశామో మర్చిపోవటానికి ఆ దేవుడు అన్యాయస్తుడు కాదయ్యా. ఆ మాట నా గుండెల్లో నాటుకుంది. ఆ రోజు విన్నా కానీ ఆ మాట లోతు నాకు ఆ రోజు అర్థం కాల. ఈరోజు ఒక మాట చెప్తాను. దేవుడు నన్ను ఈరోజు ఈ స్థితిలో నిలవబెట్టడానికి, ఒక పల్లెటూరులో నుంచి లేవనెత్తి ఆయన కృపను బట్టి ప్రపంచానికి దేవుడు పరిచయం చేయటానికి కలిగిన కారణాల్లో నా తల్లిదండ్రులు, సేవకులకు చేసిన పరిచర్య నా దేవుడు మర్చిపోలేదు. వారు చేసిన పరిచర్య దేవుడు జ్ఞాపకం చేసుకొని నాకు ఆశీర్వాద కారణంగా దేవుడు మార్చాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. సో అలా దినాలు కొనసాగుతూ ఉంటుండగా నాలుగో రోజు తెల్లారి లేచి, ప్రభా ఇక నీ సేవ గురించి నేను మాట్లాడను, నా ఉద్యోగం నేను చేసుకుంటా, నా ఉద్యోగంలో నన్ను ఆశీర్వదించు, నా తండ్రి ఎట్లా సేవకులకు సహకరించాడో నేను కూడా అట్లా సేవకులకు సహకరిస్తానయ్యా అని వెళ్ళిపోయాను. ఆ రోజు డ్యూటీ చేసుకున్నాను. రాత్రి 7 ఆ ప్రాంతంలో రూమ్కి వచ్చి ఇట్లా కూర్చొని కుటుంబ ఆరాధన ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన అయిపోయింది, భోజనం చేసి పండుకున్నాం. సరిగ్గా మధ్యరాత్రి 1 గంట ప్రాంతంలో దేవుడు తన స్వరం ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుని కృప. నేను అతిశయానికి చెప్పట్లేదు, మిమ్మల్ని ప్రోత్సహించడానికి చెప్తున్నాను. ఈ నిష్ప్రయోజకుడు దేవుని స్వరం వినటానికి దేవుడు కృప చూపించాడు. దేవుని హస్తం నా కళ్ళు చూడటానికి దేవుడు సహాయం చేశాడు. నేను మంచి నిద్రలో ఉన్నాను. ఒక హస్తం అట్లా రాసుకుంటూ వెళ్తూ ఉంది. అదే స్వరం హస్తం రాసుకుంటూ వెళ్తుండగా ఏ అక్షరాలైతే హస్తం రాస్తుందో అవే మాటలు ఒక స్వరం నా చెవుల దగ్గర వినిపింపచేస్తుంది. నీవు నా సేవకుడు అని, నీలో నన్ను మహిమపరుచుకోబోతున్నాను, భూదిగంతాల వరకు నేను సాక్షిగా వాడుకుంటాను అని చెప్పి దేవుడు మాట్లాడిన మరుక్షణమే పార్టీ మీద నుంచి లేచా, ప్రభుని స్తుతించా. తెల్లారిన తర్వాత మా నాన్నకు ఫోన్ చేసి చెప్పాను, నాన్న ప్రభు నన్ను సేవకు పిలిచాడు,
నేను సావుకి వెళ్తున్నాను అన్నాడు. ప్రభు నిన్ను పిలిస్తే కాదంటానికి నేనెవరినయ్యా? అది నీకు నీ దేవునికి ఉన్న సంబంధం, అనుమానం లేకుండా నువ్వు సావుకు వెళ్ళిపోయా అన్నాడు. ఇక్కడ ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుడు నాతో మాట్లాడటానికి కారణం, మొదటి 3 రోజులు ప్రార్థన చేశాను, దేవుని యొద్ద నుండి జవాబు రాలేదు. 4వ రోజు దేవుడు ఎందుకు మాట్లాడి ఉంటాడు మీరు చెప్పండి? ఎస్, మొదటి 3 రోజులు మాట్లాడితే దేవుని దగ్గర జవాబు రాలేదు కదా. 4వ రోజు నేను దేవుని దగ్గర వేసుకున్న కమిట్మెంట్ ఏంటంటే, ఇంకొకసారి సేవ మాట నేను ఎత్తనయ్యా. అఫ్కోర్స్ నా మీద సేవ చేసే ప్రణాళిక మీకు లేకపోయి ఉండొచ్చు. నేను ఇక మీదట ఉద్యోగస్తుడిగా బ్రతుకుతాను అంటే దేవునికి అప్పగించుకున్న విధానాన్ని దేవుడు చూశాడు. సహజంగా మన ఆలోచన కొన్నిసార్లు ఎట్లా ఉంటాయంటే, దేవుని చిత్తాన్ని కనుక్కునేటప్పుడు ప్రభా నీ చిత్తమేంటో బయలుపరచు, నీ చిత్తమేంటో బయలుపరచు అంటాం కదా. చిత్తమేంటో బయలుపరచు అని అంటాం, కానీ మన లోపల మన చిత్తం ఒకటి ఉంటుంది. నా మాట అర్థమైందా? మన చిత్తం ఒకటి ఉంటుంది. బైబిల్ ఎతికేటప్పుడు, తిప్పేటప్పుడు, రెఫరెన్స్లు తీసేటప్పుడు ప్రభా నాతో మాట్లాడు, ప్రభా నాతో మాట్లాడని 2-3 దేవుడు ఏదో మాట్లాడితే అది దేవుని చిత్తం అనుకోం. మనం అనుకున్నది బైబిల్లో కనపడింది కదా, ఎస్ ఇది దేవుని చిత్తం అంటాం. ఒక భక్తుడు ఏమంటాడంటే, మన చిత్తం కానిదేదో అదే దేవుని చిత్తం అంట. నా మాట అర్థమైందా? నా మాట అర్థం కాలేదా? ఎట్లా ఉంటుందంటే, మనం ఏదో అనుకుంటాం, నేను పలానా పని చేయాలి, వద్దు అని వచ్చింది అనుకోండి, వెంటనే బైబిల్ మూసి ఇది నా మాట కాదు, ఇది ఆళ్ళదలే అని చెప్పి 2వసారి తీసి, 2వసారి కూడా అదే వచ్చింది అనుకోండి, ఇది కాదులే అని చెప్పి 3వసారి బైబిల్ చేసేటప్పుడు ఏమనుకుంటామో తెలుసా? ముచ్చటగా 3వసారి తీస్తాను ప్రభా, ఇప్పుడు నాది. 3వసారి మనం అనుకున్నది వచ్చింది అనుకోండి, ప్రైజ్ గాడ్ ఇది దేవుని చిత్తం అని అనుకుంటాం. నేను అక్కడ గమనించింది ఏంటంటే, దేవుడు ఎప్పుడైనా తన చిత్తాన్ని బయలుపరచాలంటే మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి లోపడాలి. ఎప్పుడైతే ఆయన అధికారానికి లోపడతామో తన చిత్తాన్ని దేవుడు రివీల్ చేస్తాడు. ఎస్ ప్రభా నన్ను సేవకు పిలవలేదు కదా, వద్దన్నావు కదా, ఇక నేను ఆ మాట ఎత్తను, నన్ను ఇలా ఆశీర్వదించు అని ఆయన చిత్తానికి ఎప్పుడైతే నేను అప్పగించుకున్నానో అప్పుడు దేవుడు తన చిత్తాన్ని నాకు బయలుపరచడం ప్రారంభించాడు. రైట్, మా నాన్నకి చెప్పాను సేవకు వెళ్తాను అన్నాను. మా కుటుంబ పరిస్థితి ఏంటంటే, మా తండ్రికి పుట్టిన 6 పిల్లల్లో మా నాన్న చేతికొచ్చిన ప్రథమ ఫలం నేను. ఆ రోజుల్లో 2000 సంవత్సరం వరకు 96 నుండి 4.5 సంవత్సరాలు నేను ఉద్యోగం చేశాను హైదరాబాద్లో. ఆ రోజుల్లో నెలకొచ్చి నాకు 8,000 రూపాయల జీతం వచ్చేది. 8,000 టూల్ రూమ్ ఇంజనీర్గా పనిచేసేవాడిని. ఇంజనీరింగ్ చదువుతూ ఉండగా డిప్లొమా బేస్ మీద నేను జాబ్లో జాయిన్ అవ్వటం జరిగింది. ఆ రోజుల్లో 8,000 రూపాయల జీతం నాకు వచ్చేది. ఒక 2,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని తతిమ 6,000 రూపాయలు మా నాన్నకి పంపించేవాడిని. ఎప్పుడైతే నేను కుటుంబాన్ని వదిలిపెట్టి సేవకి వెళ్ళిపోయానో మా నాన్నకు నెల వెళ్ళేటువంటి 6,000 రూపాయలు ఉన్నపాటున ఆగిపోయింది. ఆ రోజుల్లో ఆయన రోజుకొచ్చి 30-35 టీలు తాగేవాడంట. 30-35 టీలు. నాన్న మరి నేను సేవకి వెళ్తున్నా కదా, నీ ఒక్కడి జీతంతో 4గురిని చూసుకోవాలి కదా, మరి ఎట్లా నాన్న అంటే, అయ్యా 35 టీలు అలవాటు తీసేసుకొని ఇక 3 టీలకు వస్తానయ్యా, పర్వాలేదు నువ్వు దేవుని పనికి వెళ్ళిపో అన్నాడు. తల్లులారా, ఇక్కడ ఒక మాట చెప్తాను. నేను సేవకు వచ్చిన తర్వాత నా కుటుంబ పరిస్థితి ఎట్లయిపోయిందంటే, ఒక పచ్చటి చెట్టును మొద్దు వరకు నరికేస్తే ఎట్లయిపోద్దో నా కుటుంబ పరిస్థితి అట్లయిపోయింది. అంటే మేము సేవకు చేసుకున్న కమిట్మెంట్ ఏంటంటే, సేవకు వచ్చిన తర్వాత తల్లి, తండ్రి, అక్క, తమ్ముడు, అన్న, చెల్లి వీటన్నిటికీ దూరంగా ఇట్లా ప్రతిష్ఠించుకొని సేవ చేయాలని కొన్ని వినటాన్ని బట్టి మేము అట్లా వచ్చేసాం. కుటుంబం పూర్తిగా ఆర్థికంగా చితికిపోయినటువంటి పరిస్థితి.
కొన్ని సంవత్సరాలు పేదరికం అనుభవించింది. అద్భుతం ఏంటంటే ఈరోజు హైదరాబాద్ పట్టణంలో పెద్ద మందిరాలని పిలువబడే ఒక 10 మందిరాల్లో ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ హైదరాబాద్ మందిరం కూడా ఒకటిగా ఉండటానికి దేవుడు సహాయం చేశాడు. మా సేవను దేవుడు ఎలా ఆశీర్వదించాడో, మా సేవను దేవుడు ఎలా ఆశీర్వదించాడో, దేవుని కొరకు నా తండ్రి చేసుకున్న త్యాగాన్ని దేవుడు మర్చిపోలేదు. నా తమ్ముళ్ళు కానీ, అక్క చెల్లెలు కానీ, అన్నదమ్ముళ్ళు కానీ, దేవుని కృప ఈరోజు అందరూ ఆశీర్వదించబడటానికి దేవుడు సహాయం చేశాడు. అందరూ ఆశీర్వదించబడ్డారు. 2002లో నేను జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో సేవ ప్రారంభించడానికి వచ్చినప్పుడు, ఇండివిజువల్గా సేవ ప్రారంభించడానికి వచ్చినప్పుడు మేము పెరిగిన పద్ధతి ఏంటంటే, మనం ఎంత గొప్ప నాయకులమైనా, ఎంత గొప్ప సేవకులమైనా మనకంటూ ఒక నాయకుడు ఉండాలి. ఒక నాయకుడి చేతిలో మనం పెరగాలి. ఒకటికి మీరు గమనించండి, సేవలో ఇండిపెండెంట్ సేవ వాక్యానుసారం కాదు. ఇండిపెండెంట్ సేవ వాక్యానుసారం కాదు. మీరు నాకు సమాధానం చెప్పండి. ఈ లోకంలో ఒక్కడే ఒకడు ఇండిపెండెంట్. ఎవడు చెప్పండి? చెప్పండి. అది వాడే సైతాన్ గాడు ఒక్కడే ఇండిపెండెంట్. చాలా మంది సేవకులు మేము ఇండిపెండెంట్ అండి అని అంటారు. ఇండిపెండెంట్ కాదు, వీఆర్ డిపెండెంట్. ఎవరి మీద? దేవుని మీద. మేము పెరిగిన క్రమం ఏంటంటే, ఒక నాయకుడి చేతులు పెరగాలి. మేము ఎవరి దగ్గర పెరగాలి? ప్రార్థన చేస్తూ ఉంటే దైవజనులు రాజశేఖరయ్య గారిని మాకు ప్రార్థనలో దేవుడు బయలుపరిచాడు. రాజశేఖరయ్య గారి అల్లుడు మీలో కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు. ఎక్కడున్నారు? రైట్, నీలేష్ బ్రదర్, సువర్ణ సిస్టర్. 2002లో దైవజనులు రాజశేఖరయ్య గారితో కలిసి మేము సేవ చేయటం ప్రారంభించాం. దేవుని కృప, ఆ తండ్రితో అయ్యా 20 సంవత్సరాలు, ఇప్పటికి ఆల్మోస్ట్ 20 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఆ నాయకుడిని విడిచిపెట్టకుండా ఆ నాయకుడితో కలిసి బ్రతకటానికి దేవుడు సహాయం చేశాడు. ప్రతి సేవకుడు కూడా ఒక నాయకుడిని కలిగి, బైబిల్లో ఒక మాట రాసి ఉంది కదా, నాయకుడు లేని చోట జనులు కట్టడి లేక, నాయకుడు లేని ప్రజలు నశించిపోతారు, కట్టడి లేక తిరుగుతారు. 2002 నుంచి ఆ తండ్రితో ఆయన నాయకత్వంలో పనిచేయటానికి సహాయం చేశాడు. ఇక్కడ నాయకత్వం అంటే కొన్నిసార్లు మనకుండే ఆలోచన ఏంటంటే, ఒక నాయకుడి దగ్గర పనిచేస్తే ఆ నాయకుడు మనకేదో ఇస్తాడు, ఆ నాయకుడు ఇచ్చేదానితో మనం సేవ చేసుకోవచ్చు అని కొంతమంది మైండ్ సెట్ అట్లా ఉంటుంది. దేవుని కృప చెప్తాను. ఇంకా చాలా దినాలు ఉంటాం కాబట్టి ఒకేసారి అన్నీ చెప్తే కూడా బాగాది కదా. నేను సేవకు వచ్చిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను దారి తప్పితే నాకు హెచ్చరించడానికి నాకు నాయకుడు కావాలి. దేవుడు నాకు ఇచ్చే దానిలో దశంభాగం నేను ఎవరికి ఇవ్వాలి? నా నాయకుడికి ఇవ్వాలి. దానికి నాకు నాయకుడు కావాలి. సంఘానికంటూ ఒక పెద్ద, దేవుని తర్వాత ఆ స్థానంలో ఒకరు ఉండాలి. సో దేవుని కృప ఆయనతో అట్లా అప్పగించుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. నాకు తెలిసి ఒక తండ్రి మనసు కలిగి ఒక కొడుకులాగా నన్ను ప్రేమిస్తా ఈ 20 సంవత్సరాలు ఆయనతో గడపడానికి దేవుడు సహాయం చేశాడు. మిమ్మల్ని ప్రోత్సహించడానికి చెప్పే మాట ఏంటంటే, ఏనాడు ఆ తండ్రి దగ్గర నేను చేయి చాపను. ఏనాడు చాలాసార్లు నా ఇబ్బందిలో, నా పేదరికంలో, అయ్యా ఇదిగో ఈ డబ్బులు ఉంచుకొని నా చేతుల్లో పెడతారు. నేను ఎప్పుడు తీసుకోలేదు. ఆయన నా చేతుల్లో పెట్టినా నేను మళ్ళా బలవంతంగా అయ్యగారి జేబులో పెట్టేవాడు. నా దగ్గర ఉన్న ఆ ఆశ, నేను ప్రభుని అడిగేది ఏంటంటే, నేను ప్రభు దగ్గర ప్రార్థన చేసేది, రాజశేఖరయ్య గారు ఇస్తే 1 నెలకు సరిపడా ఇస్తాడు, దేవుడు ఇస్తే బ్రతుకు కాలానికి సరిపడా ఇస్తాడు. ఎప్పుడైనా చూడండి,
ప్రభువా నన్ను ఆశీర్వదించు అని అంటే ఆశీర్వదించబడను. నేను అనేకులకు ఆశీర్వాద కారణంగా మారాలయ్యా అని అన్నావా, ఆకాశపు వాకిలి విప్పి దేవుడు దీవించడం. ఇంకొకసారి చెప్తాం. ఈ రెండు ఒకటిలాగే ఉంటాయి కానీ పడమటికి తూర్పుకి ఎంత దూరం, ఈ రెండు మాటలకు అంత దూరం అంట. ఒకసారి ఒక అతను కొత్త కారు కొనుక్కొని శుభ్రం చేసుకుంటా ఉన్నాడట. ఈ కారు కొని శుభ్రం చేసుకుంటా ఉంటే ఒక ముగ్గురు స్నేహితులు ఆ దారి వెంబడి వెళ్తా వీళ్ళు చూసి అడిగారట, ఎక్కడదర కారు అంటే, జర్మన్లో మా అన్న ఉన్నాడు కదా, మా అన్న నాకు గిఫ్ట్గా పంపించాడు ఈ కారు అన్నారట. వెంటనే ఆ ముగ్గురులో మొదటోడు అనుకున్నాడంట, నాకు కూడా ఇట్లాంటి కారు ఉంటే ఎంత బాగుండో కదా అనుకున్నాడంట. రెండోడు అనుకున్నాడంట, ఈడుకున్న అన్నలాంటి అన్న నాకు కూడా ఉంటే ఇంకెంత బాగుండో కదా అనుకున్నాడంట. మూడోడు అనుకున్నాడంట, ఆ అన్నను నేనైతే ఎంత బాగుండో కదా అనుకున్నాడంట. మళ్ళీ చెప్పమంటారా, ఇంకోసారి చెప్పమంటారా? రైట్. మొదటోడు ఏమనుకున్నాడంటే, అబ్బా ఇట్లాంటి కారు నాకు కూడా ఉంటే ఎంత బాగుండో కదా అనుకున్నాడంట. రెండో వాడు అనుకున్నాడంట, వీడికున్న అన్నలాంటి అన్న నాకు కూడా ఉంటే ఎంత బాగుండో కదా అనుకున్నాడంట. మూడోవాడు అనుకున్నాడంట, ఆ అన్నను నేనైతే ఎంత బాగుండో కదా అనుకున్నాడంట. మొదటోడేమో ఆశాజీవి, రెండోవాడేమో పరాన్నజీవి, మూడోవాడేమో త్యాగజీవి. ఏమనుకోవద్దు, ఈ మూడింట్లో మందే క్యాటర్. అది 100%. థ్యాంక్ యూ బ్రదర్. చెప్పంటారా? 90% ఫస్ట్ క్యాటర్. నాకు కూడా ఉంటే బాగుండు, అట్లాంటి కారు నాకు కూడా ఉంటే బాగుండు. ఒక 5% మాత్రం, 5% కాదు, ఒక 8% మాత్రం అట్లాంటి అన్న ఉంటే నాకు బాగుండు కదా. మా అన్నాడు, ఏం సో నేను ఎప్పుడు ఇస్తాను, నా కోసం దోస్తాడు కానీ మా అన్న నాకు ఎప్పుడు ఇయ్యడు. ఒక 2% ఉంటారు చూసారా, వాళ్ళే చరిత్రకారులుగా మారిపోతారు. వాళ్ళ ముగ్గురు పెరిగి పెద్దోళ్ళు అయ్యారట. అతని పేరు నాకు ఖచ్చితంగా తెలియదు కానీ ఆ మూడోవాడే అమెరికాలో కార్లు తయారు చేసే ఫ్యాక్టరీని స్థాపించారంట. ఎక్కడుంది? దేవుని కృప. ఇలా పెరగటానికి దేవుడు సహాయం చేశాడు. ఆయన కృపను బట్టి చిన్న స్థితిలో నుంచి దేవుడు లేవనెత్తి ఈరోజు మీ మధ్యలోకి రావటానికి దేవుడు కృప చూపించాడు. ఆయన కృపా మహదేశ్వర్యాన్ని బట్టి మీ మధ్యకు రావటానికి సహాయం చేసిన దేవుని స్తుతిస్తూ, మీ మధ్యలోకి నన్ను ఆహ్వానించిన తండ్రి సమానులు మరొకసారి లివింగ్స్టన్ అయ్య గారికి, అమ్మ మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మిమ్మల్ని మీ కుటుంబాలను రాగల మీటింగ్స్ని ఆశీర్వాదకరంగా దేవుడు జరిగించును గాక. ఆమేన్. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల తండ్రి, ఈ పరిచయ సభ మీ కృప, నా వ్యక్తిగత విషయాలు కొన్ని నీ పిల్లలతో పంచుకోవటానికి సహాయం చేశారు. మంచి బిడ్డలు నైనా, ఈ బిడ్డలతో ఇంతసేపు గడిపే భాగ్యం ఇచ్చావు. వందనాలు. లివింగ్స్టన్ అయ్య గారు చక్కటి ఆరోగ్యం ఇచ్చారు. పక్షిరాజు బలాన్ని నూతనపరిచినట్లుగా ఇంకా అవన్నీ మీరు నూతనపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఈ మాటలు విన్న ప్రతి తల్లి, ప్రతి చెల్లి, తమ్ముడు, అన్న, వారి పిల్లల కొరకు నా తల్లిదండ్రులు ప్రార్థన చేసినట్లుగా బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు. ఇప్పటికే వారి పిల్లలు మీ తట్టు తిరిగారు. మీ తట్టు తిరగకుండా హృదయాలు కఠినపరచబడిన ప్రతి బిడ్డను యేసు నామములో ఈ రాత్రి మీరు దర్శించుదురుగాక. వారును యేసు నామములో మీ తట్టు తిరుగుదురుగాక. ఏ తల్లి తన భర్త కొరకు ఏడుస్తుందో, ఏ తల్లి తన కడుపును పుట్టిన పిల్లల కోసం ఏడుస్తున్నాడో, దేవా ఆ తల్లి కన్నీళ్ళు తొడవబడాలి స్వామి. ఆ కుటుంబాలు మీ తట్టు త్రెప్పబడాలి నాయన. ప్రత్యేకంగా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను.
సంఘానికి వచ్చే ప్రతి బిడ్డ సేవకు ఎంతో సహకారులుగా చేశావు. లివింగ్స్టన్ అయ్య గారి ద్వారా, సంఘ పెద్దల ద్వారా, నాయనా సహోదరులందరి ద్వారా ఈ మంచి సంఘాన్ని గురించి విన్నాం. దేశం వదిలి వచ్చిన మిమ్మల్ని వదిలిపెట్టలేదయ్యా. దేశం దాటి వచ్చిన మిమ్మల్ని దాటలేదయ్యా. ఈ దేశానికి వచ్చి కూడా మిమ్మల్ని వెతికే మనస్సు బిడ్డలకి ఇచ్చావు. ఈ దేశానికి వచ్చి కూడా మిమ్మల్ని ఆరాధించి ఆరాధికులుగా చేశావు. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ మంచి పరిచారకులుగా, సేవకు సహకారులుగా మీ నామం పేరిట నిలవబెట్టుదురుగాక. రాగల దినాల్లో జరగబోతున్న ప్రతి కూడిక మీ చేతులకు అప్పగించుకుంటూ వచ్చే ప్రజలందరికీ దీవెన కారణంగా మీ నామానికి మహిమకరంగా జరిగించి సమస్త ఘనతలు మీరు పొందుకోమని యేసు నామంలో ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్.